మౌన పోరాటం మౌన పోరాటం. ఏంటమ్మా కొంపదీసి నిజంగానే నీ కోపం తీర్చుకోవడానికి ఈ విషయం అవంతికి చెప్పేసి ఏడిపిస్తావా ఏంటి? ఏమో మామయ్య, చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. అది అవంతి నాకు కోపం తెప్పించడం తెప్పించకపోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి బావగారు మొదటి పెళ్ళాన్ని కంట్రోల్లో ఉంచితే అంతా కూల్గానే ఉంటుంది, లేదంటే కాపురం కూలిపోతుంది. లేదంటే తను నక్షత్ర ప్లీజ్, ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లి కూడా నాకు అసలు ఇష్టం లేకుండా జరుగుతుంది. నేను చేసుకోకపోతే రుద్ర చచ్చిపోతుందనే కర్టసీతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నువ్వు చేసుకోకపోతే ఎందుకు చచ్చిపోవాలబ్బాయ్? అది రుద్ర నన్ను ప్రేమించింది. అందుకని మీరు తనకి నెల తప్పించారా? మావయ్య, ఆ రోజు హోటల్ గదిలో జరిగిన దానికి బావగారి వీడియోలు అని టైటిల్ పెట్టి మార్కెట్లోకి వదిలితే ఎలా ఉంటుందంటావు? పాపం వద్దులేమ్మా, ఇప్పటికే షాకుల మీద షాకులు తగిలి బాగా చిక్కిపోయాడు అబ్బాయి. అది కూడా చేస్తే ఇక మనకిచ్చి ఎక్కడో ఎటో మాయమైపోతాడు. అదేంటి మావయ్య, ఆ మాత్రం దానికి మాయమైపోతే ఇంకా అమ్మ దుర్గమ్మకి తెలిస్తే? అమ్మో, ఇంకేమన్నా ఉందా? అమ్మ గుండెగిపోతుంది, అబ్బాయికి పల్స్ ఆగిపోతుంది. అన్నిటికంటే ముందు జాబ్ పోతుంది, తర్వాత పరువు పోతుంది. అసలే నాకు ప్రాణం కంటే పరువే ముఖ్యం అంటుంది కదా దుర్గమ్మ. అదే పోతే ఇక ప్రాణం మాత్రం ఏం నిలబడుతుందిలే, నువ్వన్నట్టు పోయి తీరుతుంది. మావయ్య, పాపం బావగారి గొంతు పూర్తిగా ఆరిపోయినట్టుంది, తీసుకెళ్లి కొంచెం తడుపు. కంగారు పడకబ్బాయ్, నక్షత్రం ఊరికే బెదిరిస్తుంది అంతే, ఏం చెప్పదులే. ఇదిగో పాపం తను మంచి మనిషి, మనసు వెన్నపూస. ఇదిగో నేను చెప్తున్నాను, నా నోటితో నేను అవంతికి గాని దుర్గకు గాని ఇదిగో నీ విషయం చెప్పను. అయినా ఎందులో నువ్వంత కంగారు పడాల్సిందేముంది? నిజానికి నువ్వు సంతోషపడాలి. నిజం, నువ్వు లక్కీ ఫెలోవి. నన్ను చూడు, పెద్ద మనిషి 25 ఏళ్ళు దాటింది, అయినా ఒక్క పెళ్లి కూడా లేదు. నీకు ఆయనకిద్దరులాగా నీకిద్దరు. ఎంచక్క సోమవారం అవంతి, మంగళవారం రుద్ర, బుధవారం అవంతి, గురువారం రుద్ర, శుక్రవారం అవంతి, శనివారం రుద్ర, ఆదివారం ఆమెతో సినిమా, ఇంకో ఆదివారం ఈవిడితో ఓ సినిమా. ఆహాహాహా, అదృష్టం అంటే నీదే కదబ్బాయ్. ఒకవేళ నీకు ఇది నచ్చలేదనుకో, అప్పుడు క్యాసెట్ మార్చేయి. ఇదిగో ఏమండి ఆవిడొచ్చింది ప్లే చేయి. 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. ఏమండి ఆవిడొచ్చిందని ఎవ్వరితోనూ అనిపించుకోకుండా సంసారం చేసేయి. కావాలంటే నీకు 2 ఇళ్ళు నేను వెతికి పెడతాను. ఇదిగో
అక్కయ్యపాలెంలో ఒక ఇల్లు చూస్తాను, ఋషికొండ ఏరియాలో ఇంకో ఇల్లు చూస్తాను. అక్కయ్యపాలెంలో అవంతిని పెట్టు, ఋషికొండ ఏరియాలో రుద్రని పెట్టు. ఇంకేముంది, మ్యాటర్ ఫినిష్. ఏంటి అలా చూస్తావు? నీ అండర్లో ఒకటే స్టేషన్ ఉందా? 4-5 లేవు? వాటిని హ్యాండిల్ చేసినట్టే ఇళ్ళు కూడా హ్యాండిల్ చేసేయడమే. అయినా నీకు నేను చెప్పాలా ఏంటి? పైకి అమాయకుళ్ళ కనిపిస్తావు కానీ నువ్వు పెద్ద కిలాడీవే. అవంతిని జైల్లో పెట్టగానే నువ్వు రుద్రని హోటల్లో పెట్టేశావు. స్టాప్ ఇట్. ప్లీజ్ స్టాప్ ఇట్. నాకు నిజంగా ఏమీ తెలియకుండానే అదంతా జరిగిపోయింది. సర్లే, తెలిసి పడినా తెలియక పడినా మొత్తానికి బూరెల బుట్టలో పడ్డావు. హ్యాపీగా ఉండు. ఇదిగో, నీకు నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. ఆహా, ద్వారకా పద పద, మళ్ళీ ముహూర్తానికి టైం అయిపోతుంది. నిన్ను పెళ్లి కొడుగ్గా రెడీ చేస్తాను. పద. మళ్ళీ రుద్ర నన్ను తిడుతుంది అబ్బాయి. పద పద అబ్బాయి, పద. రా. అయిపోయింది అత్తయ్య, నా బతుకు ఇంకా సేపట్లో తెల్లారిపోతుంది. అవంతి వద్దమ్మా, ఏడవకమ్మా, మనకింకా టైం ఉంది. అత్తయ్య, నాకు నమ్మకం లేదు. అక్కడ ఈ పాటికే పెళ్లి మొదలైపోయి ఉంటుంది. అయ్యో అవంతి, ధైర్యంగా ఉండవంతి, ఏం కాదు. విశాలాక్షి, అయ్యా, పెళ్లి కొడుకు రెడీగా ఉంటే త్వరగా రమ్మని చెప్పండి. అలాగే పంతులు గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ద్వారకని పెళ్లి కొడుకుగా రెడీ చేసి ఉంటారు, పెళ్లి పీటల మీదకి తీసుకొచ్చుంటారు. ద్వారక, అయ్యో. పెళ్లి కానివాణ్ణి నీకు కళ్యాణ తిలకం దిద్దుతున్నాను. ఏం చేస్తాం, నా రాతది. నీ రాతలో రెండో పెళ్ళుంది. అది నీ మొదటి పెళ్లి రోజునే రెండో పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు మా పెళ్లి రోజు అత్తయ్య. పెళ్లి రోజునే భర్త నా నుంచి దూరం అయిపోవాలని నా నుదుటన రాశాడత్తయ్య దేవుడు. ఏడవకవంతి, నువ్వు ఇలా ఏడుస్తుంటే మనకి ఆలోచించే శక్తి కూడా ఉండదు. ఏం చెయ్యాలత్తయ్య? ఆలోచించి ఏం చెయ్యాలి? అక్కడ దూరం అయిపోయాక ఇక్కడ నేనేం చెయ్యాలి? నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే నేను బతికి ఏం ఉపయోగం అత్తయ్య? అయ్యో అత్తయ్య. అవంతి అవంతి, ఏడవకమ్మా, నీకు అన్యాయం జరగదు. ఒక్క నిమిషం ఉండు. అబ్బా, ఏం హైట్ ఉన్నావయ్యా. ఇటు తిరుగు. ఒక్క నిమిషం. హలో. హలో రఘురామ్, అయిపోయిందా? పంతులు గారు ద్వారక రమ్మంటున్నారు. అయిపోయింది అయిపోయింది. ఒక్క నిమిషం, బొగ్గం చొక్క పెట్టేస్తాను. అయిపోయింది, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ద్వారక, ఓకే, వెళ్ళు. హలో, చెప్పండి, ఎవరు? రఘురామ్, ఏ గుళ్ళో ఉన్నావు? నరసింహస్వామి వారి గుళ్ళో. ఎవరు మీరు? ఏ ఏరియాలో గుడి? ఏ ఏరియాలో గుడి అయితే నీకెందుకమ్మా? అసలు ఎవరు నువ్వు? హలో రఘురామ్. అమ్మో, దుర్గా ఫోన్ చేసింది. నేను ద్వారక పెళ్లి జరిగే గుళ్ళో ఉన్నానని తెలిసిపోయింది. అమ్మో, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుందేమో. హలో. అవును రఘురామ్, నువ్వు ద్వారక పెళ్లి జరుగుతున్న గుళ్ళోనే ఉన్నావని నాకు తెలుసు. అమ్మో, కనిపెట్టేసింది. ఎలా కనిపెట్టేసింది? నేను పెళ్లి దగ్గర ఉన్నానని తెలుసు, కానీ ఈ గుడి ఏ ఏరియాలో ఉందో నీకు తెలియదు కదా. ఎందుకు తెలీదు? సింహాచలం కొండ మీద ఉన్న నరసింహస్వామి గుడే కదా. చూసారా, మీరు కూడా పప్పులో కాలేశారు. నరసింహస్వామి వారి గుడి అనగానే సింహాచలం అంటారని నాకు తెలుసు. అయితే మధురవాడి గుడి.
అది కూడా కాదు. అయితే గాజువాకలో గుడి. కాదంటే కాదు. మరైతే భీమిలీపట్నంలో గుడి. అంతే. ఎవరికైనా అలాంటి మెయిన్ గుళ్ళే గుర్తొస్తాయి. అప్పన్న మెట్లకే ముందున్న గుడి ఎవ్వరికీ గుర్తుకు రాదు. ఇదిగో, నువ్వు ఎంత కష్టపడినా కనుక్కోలేవు. అయితే ఎక్కడున్నావో చెప్పవన్నమాట. ఎందుకు చెప్తాను? చెప్పాడా అత్తయ్య? ఏ గుడని చెప్పాడా? చెప్పలేదనుకుంటేనే చెప్పేశాడు పిచ్చోడు. మనం చాలా త్వరగా అక్కడికి వెళ్ళాలి. బాబు మేడం, మనం పావు గంటలో అప్పన్న గుడికి వెళ్ళాలి. అలాగే మేడం. అవంతి పద. అలాగే అత్తయ్య. అప్పన్న మెట్ల దగ్గరున్న గుడి అని నేను చెప్పేశానే. అప్పన్న మెట్ల దగ్గరున్న గుడి అని నేను చెప్పేశాను. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? అయ్యా, వచ్చి ఇక్కడ కూర్చోండి. బావగారికి అవంతి గుర్తొస్తున్నట్టుంది పాపం. ఈ మావయ్య ఎక్కడికి వెళ్ళాడు? అయ్యయ్యో, చెప్పేశానే. నేనే అప్పన్న మెట్ల దగ్గరున్న గుడిని చెప్పేశాను. అయ్యయ్యో, చెప్పేశాను. ఇదేంటి మావయ్య కాలు కాలిన పిల్లలా ఇలా అరుస్తున్నాడేంటి? అవును, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యయ్యో, బుర్ర తక్కువై చెప్పేశాను. అయ్యయ్యో. ఏం చెప్పావు? ఎవరికి చెప్పావు? ఏంటి మావయ్య, ఏం మాట్లాడవేంటి? అది ఇక్కడ మినిమం 50 మంది వస్తారనుకొని నేను నా గిఫ్ట్గా ఓ 50 భోజనాలు ఆర్డర్ చెప్పానమ్మా. ఏంటి? భోజనాలు 5 స్టార్ భోజనాలు. నీకు అసలు బ్రెయిన్ పోయిందా మావయ్య? ఈ పెళ్లికి నువ్వు భోజనాలు చెప్పడం ఏంటి? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు. అంటే నేను కుక్కనా? మూసుకొని ముందా భోజనాలు క్యాన్సిల్ చెప్పి త్వరగా పెళ్లి దగ్గరికి రా. ద్వారకతో పూజ మొదలు పెట్టించేశారు. కుక్క అంటే అంది గాని నేను దుర్గకి చోటు గురించి చెప్పానని తెలుసుకోలేకపోయింది. అమ్మో, దుర్గొస్తే నేను మాత్రం బయటపడను. నాకేం తెలీదు. బాబు కొంచెం స్పీడ్గా పోనివ్వు. పెళ్లి తంతు మొదలైపోయి ఉంటుంది. ఆ అవంతి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది. తనకు అస్సలు చెప్పకూడదు. ఈ పాటికి ద్వారకతో పూజ కూడా చేయిస్తూ ఉంటారు.
అమ్మో, ఇప్పుడు గాని దుర్గ ఇక్కడికొచ్చిందంటే అపరకాళి అవతారం ఎత్తుతుంది. దానికి కారణం నేనేనని వీళ్ళకి తెలిసిందంటే ఇక నా పనంతే. నన్ను పాతిపెట్టేస్తారు. అమ్మో, నా చుట్టూ శత్రువులే ఉన్నారు. నేను నా నోటిని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే ఈ పెళ్ళి అయిపోయేలోపు నా చావు జరిగిపోతుంది. పంతులు గారు, ఏంటంత నిదానంగా చదువుతున్నారు మంత్రాలు? త్వరగా చదవండి. ఏమండి, ఇదేమైనా టేప్ రికార్డర్ అనుకుంటున్నారా, టీవీ అనుకుంటున్నారా? ఫాస్ట్ ఫార్వర్డ్ గా మంత్రాలు చదవడానికి. పెళ్లి పద్ధతి ప్రకారం జరగాలి. చేసేదే దొంగ పెళ్లి, దీనికి మంత్రాలు అవి ఎందుకండి? ఇదిగో కొన్ని ఎస్కేప్ చేసి సినిమా స్టైల్లో తిన్నగా తాళి కట్టించేయండి. అమ్మా, జరుగుతోంది నా పెళ్లి, దొంగ పెళ్లి కాదు. ఇదిగో మా మమ్మీ డాడీ వాళ్ళు బోకే చేసి చేస్తున్న పెళ్లిది. దీనికి అన్నీ ఉన్నాయి. వీడియోస్, పంతులు, తాళి, తలంబ్రాలు అన్నీ ఉన్నాయి. లేనిది ఓన్లీ పెద్ద ఫంక్షన్ హాల్, 100 మంది జనం, అంతే. ఇంకొకసారి నా పెళ్లి గురించి చీప్ గా మాట్లాడమంటే ఇంకో దొబడ పగిలిపోతుంది. సారీ నక్షత్ర. ఎక్కడ నోరు అదుపులో పెట్టుకుని సైలెంట్ గా ఉండడు. మామయ్యకి జరగాల్సిందేలే. అమ్మో, పెళ్లి స్పీడ్గా జరిపించమంటేనే కొడుతున్నారు. ఇక పెళ్లి ఆగిపోతే అమ్మో నన్ను చంపేయడం గ్యారంటీ. పంతులు గారు, మీరు రిలాక్స్డ్ గా అంతా టైం ప్రకారం జరిపించండి పెళ్లి. కంగారేం లేదు. అలాగేనమ్మా. బాబు, కొంచెం స్పీడ్ గా పోనివ్వు, టైం అవుతోంది. దేవుడా, స్వామి, రిలాక్స్డ్ గా అంట, కంగారేం లేదంట. అమ్మో, ఈ పెళ్లి నిజంగా నా చావుకొచ్చింది. అయ్యా స్వామి, నేను వీళ్ళని పరిగెత్తించలేను. దుర్గ ఇక్కడికి రాకుండా ఆపు స్వామి. దుర్గ రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, దుర్గ రాకూడదు, రాకూడదు, రాకూడదు. ఇదిగో వీడియోగ్రాఫర్ మేడం, ఇక్కడ జరిగే ప్రతి చిన్న మ్యాటర్ వీడియోలో కనపడాలి. మొత్తం కవర్ చెయ్యి, ఏది వదలొద్దు. అలాగే మేడం. అమ్మో, ఏది వదలకూడదంట, అన్ని వీడియోలో రావాలంట. స్వామి, దుర్గ రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు, రాకూడదు స్వామి, రాకూడదు, దుర్గ ఇక్కడికి రాకూడదు. బాబు, ఇంకా ఎంత టైం పడుతుంది? మేడం, ఇంకో అరగంట అయినా పడుతుంది మేడం. అరగంట? అయ్యో, కొంచెం త్వరగా వెళ్ళాలి బాబు. అత్తయ్య, ఏంటంత కంగారు పడుతున్నావు? ఆహా, ఏం లేదు అవంతి, లేట్ అవ్వకుండా త్వరగా వెళ్తే మంచిదని. అత్తయ్య, ఏం జరిగింది అత్తయ్య? ఏం జరగలేదు అవంతి, ఏం జరగకూడదనే త్వరగా వెళ్ళమంటున్నాను. చెప్పత్తయ్యా, రఘురామ్ ఏమన్నాడు? ఏం లేదవంతి, నువ్వు కంగారు పడకు. చెప్పత్తయ్యా ప్లీజ్. నేను రఘురామ్తో మాట్లాడుతుంటే పంతులు గారు పిలిచారని మహేంద్ర ద్వారకని పీటల మీదకి తీసుకెళ్లిపోయాడు. అయ్యో అయ్యో అత్తయ్యా, అయ్యో అవంతి, అవంతి ఏడుకో. బాబు, కొంచెం త్వరగా వెళ్ళు. అత్తయ్య, ఖచ్చితంగా
ఖచ్చితంగా మనం వెళ్ళేసరికి ద్వారకకి పెళ్ళైపోతుంది. అవంతి, ద్వారక నాకు దూరం అయిపోతాడు అత్తయ్య. అయ్యో అవంతి, ఏడవకు అవంతి, ఏం కాదు. ద్వారక ఇందాకే పీటల మీదకి వెళ్ళాడు అంటే ఇంకా తాళి కట్టడానికి చాలా టైం ఉంది. ఈలోపు మనం వెళ్ళిపోతాం. ఏమో అత్తయ్య, తాళి కట్టే లోపు మనం వెళ్ళకపోతే ఇప్పటికీ మనం ఇక్కడే ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏమో. బాబు త్వరగా వెళ్ళి బాబు, ప్లీజ్. ఏం కాదవంతి, నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య